ఏం మాయ చేసావే చిత్రంతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది స్టార్ హీరోయిన్ సమంత. ఆ తర్వాత పలు భాషల్లో వరుస సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా దూసుకుపోయింది. అయితే మధ్యలో మయోసైటిస్ తో బాధపడింది. కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరం కావాల్సి వచ్చింది. మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకున్న తర్వాత తిరిగి ఇప్పుడిప్పుడే యాక్టివ్ అవుతుంది. రీ ఎంట్రీలో సోషల్ మీడియాను వేడెక్కించే పని పెట్టుకుంది శామ్. నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత వెళ్తున్న తీరు, ఆమె నిజ జీవితంలో చోటు చేసుకుంటున్న పరిస్థితులు నిత్యం జనాల్లో హాట్ టాపిక్ అవుతూనే ఉన్నాయి. తనకు నచ్చినట్లుగా పర్సనల్ లైఫ్ లీడ్ చేస్తున్న సమంత తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ఓ ఫోటో షేర్ చేసి అందరినీ ఆకర్షించింది. మయోసైటిస్ వ్యాధి నుంచి బయటపడిన తర్వాత తిరిగి ఫుల్ యాక్టివ్ గా మారింది. హద్దులు చెరిపేసి అందాలు ఆరబోస్తూ కుర్రకారుకు మైకం తెప్పిస్తుంది. దీంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సమంతను ఇలా చూసి నెటిజన్లతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా రియాక్ట్ అవుతున్నారు. బ్యూటీ హాటెస్ట్ అని కొందరు అంటుంటే సూపర్ హాట్ సమంత ఇక తిరుగులేదంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. డైవర్స్ తర్వాత శామ్ కు ఆడియన్స్ నుంచి మంచి సపోర్ట్ అందుతుంది. ఇక చైతుతో విడాకుల తర్వాత సమంతను బోలెడన్ని ఇబ్బందులు చుట్టుముట్టాయి. అందులో ప్రధానమైంది అనారోగ్యం. గత కొన్ని నెలలుగా మయోసైటిస్ అనే వ్యాధితో ఆమె బాధపడుతోంది. ఆ వ్యాధికి మెరుగైన చికిత్స తీసుకోవటానికి కొంతకాలం పాటు సినిమాలకు కూడా బ్రేక్ ఇచ్చింది సమంత. సినిమాలో స్టార్ స్టేటస్, అక్కినేని ఫ్యామిలీలోకి ఎంట్రీ, ఆ తర్వాత తెగదెంపులు, మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి, స్నేహితులతో ఎంజాయ్ మూమెంట్స్, రెండో పెళ్లిపై ప్రచారం, ఇలా శామ్ గురించి నెట్టింట్లో ఎప్పుడూ ఏదో ఒక న్యూస్ వైరల్ అవుతూనే ఉంది. కాకపోతే ఇవేవీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తోంది సమంత. తనకు సంబంధించిన అన్ని విషయాలను ఓపెన్ గా మాట్లాడుతూ ఎవరేమనుకున్నా డోంట్ కేర్ అన్నట్లుగా వ్యవహరిస్తోంది. లైఫ్ ఈజ్ మై చాయిస్ అంటూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. గత కొన్ని నెలలుగా సినిమాలకు దూరంగా ఉంటున్న సమంత తిరిగి సినిమాలపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ సినిమాలపై కూడా ఫోకస్ పెట్టినట్లు సమాచారం. చివరిగా విజయ్ దేవరకొండతో కలిసి ఖుషీ సినిమాలో కనిపించిన శామ్ ప్రస్తుతం మంచి ఆఫర్స్ కోసం ఎదురు చూస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. సెకండ్ ఇన్నింగ్స్ తో పాన్ ఇండియా ఇమేజ్ క్రియేట్ చేసుకునేలా సమంత ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.